అసలు మన దేశం అంటే ఏంటి? ఒక భూభాగం, ఒక జెండా, ఒక ప్రభుత్వం మాత్రమేనా? లేదా వేల సంవత్సరాలుగా నిలిచిన ఒక జీవ నాగరికత? భారతదేశం ఒక సాధారణ దేశం కాదు. ఇది ఒక సివిలైజేషన్. ఇక్కడ రాజ్యాలు మారాయి, భాషలు మారాయి. కానీ ధర్మం నిలిచింది. ఆ ధర్మమే సనాతన ధర్మం. ఈ నేల మీదనే వేదాలు పుట్టాయి. ఉపనిషత్తులు మన ఆలోచనలకు రెక్కలిచ్చాయి. శూన్యం కనిపెట్టబడింది. శస్త్రచికిత్సలు రాయబడ్డాయి. విశ్వం గురించిన తత్వశాస్త్రం మాట్లాడబడింది. అప్పుడు ప్రపంచం భారతదేశాన్ని గురువుగా చూసింది. అది మతం వల్ల కాదు, ఒక ఆలోచన వల్ల. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, మార్గాలు అనేకం. వసుదైక కుటుంబం. ఇదే సనాతన ధర్మం యొక్క హృదయం. అందుకే ఈ నేలపై బౌద్ధులు, జైనులు, యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ జీవించగలిగారు. ఇదే సనాతన ధర్మం యొక్క హృదయం. ఇది హిందువుల బలహీనత కాదు, ఆత్మబలం. కానీ చరిత్రలో ఒక నిజం ఉంది. భారతదేశం పతనం మొదలైంది బయటి మతాలు రాజకీయ శక్తితో వచ్చినప్పటి నుంచే. ఆక్రమణలు, ఆలయాల ధ్వంసం, విశ్వవిద్యాలయాల నాశనం, జిజియా వంటి పన్నులు ఇవన్నీ మన నాగరికతపై చేసిన గాయాలు. తరువాత బ్రిటిష్ పాలన వచ్చింది. మన విద్య, పరిశ్రమలు, ఆత్మగౌరవం అన్నీ కూల్చబడ్డాయి. మిషనరీ వ్యవస్థలు వచ్చి ఓన్లీ మై పాత్ ఇస్ ట్రూ, కన్వర్ట్ ఆర్ గో టు హెల్, డిస్బిలీవర్ ఈజ్ అన్ ఎనిమీ అనే భావాలతో పనిచేయటం మొదలైంది. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది చరిత్రలో నమోదైన నిజం. అందుకే కన్వర్షన్స్, జిహాద్, క్రుసేడ్స్ లాంటి పదాలు ప్రపంచ చరిత్రలో కనిపిస్తాయి. ఇప్పటికీ కొన్ని శక్తులు భారతదేశాన్ని ఒక దేశంగా కాకుండా ఒక మిషన్ ఫీల్డ్‌గా చూస్తున్నాయి. ఇది ప్రతి ముస్లిం లేదా ప్రతి క్రిస్టియన్ చేసే పని కాదు. కానీ ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. అది నిజం. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన సున్నితమైన గీత ఉంటుంది. ఐడియాలజీ వేరు మరియు ఇండివిడ్యువల్ వేరు. ఇస్లాంలో ఒక భావన ఉంది. అంటే మత సమూహం దేశం కన్నా ప్రాధాన్యం అన్న ఆలోచన. ఇదే కారణంగా ఖిలాఫత్ ఉద్యమం, పాకిస్తాన్ విభజన, కాశ్మీర్ ఇస్లామిక్ రాడికలిజం, కొన్ని మసీదులలో జరిగే బ్రెయిన్ వాషింగ్ ఇవన్నీ చరిత్రలో కనిపిస్తాయి. అలాగే మన దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు విన్నాం. అవును, కొంతమంది అన్నారు. కానీ 150 కోట్ల జనాభాలో కొన్ని వేల లేదా లక్షల మంది చేసే అరాచకత్వం అది. వాళ్ళని చూపించి మొత్తం ముస్లింలు ఇలానే ఉంటారు అనడం సరికాదు. ఈ ఐడియాలజీని అనుసరించే వాళ్ళు అంటే ఆ మతంలో పుట్టిన ప్రతి వ్యక్తి అని కాదు. భారతదేశంలో కొన్ని లక్షల మంది ముస్లింలు, క్రిస్టియన్లు మన దేశ సైన్యంలో పనిచేశారు. పోలీసులుగా ప్రాణాలు అర్పించారు. తమ పిల్లల భవిష్యత్తును ఇక్కడే కట్టుకున్నారు. వాళ్ళకి పాకిస్తాన్ లేదా పాలస్తీనా కాదు, భారత్ అంటేనే ఇష్టం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, హిందువులు తమ ధర్మాన్ని కాపాడుకోవడం మాత్రం తప్పుగాను, మతోన్మాదంగాను చిత్రీకరించబడుతుంది. తమ సంస్కృతిని, నాగరికతని రక్షించుకోవడం ప్రతి సమాజానికి ఉన్న హక్కు మాత్రమే కాదు, తమ బాధ్యత కూడా. కానీ ఇండియా ఈస్ జస్ట్ ఏ పొలిటికల్ కంట్రీ, నాట్ ఏ హిందూ సివిలైజేషన్ అని నమ్మే సెక్యులర్ లెఫ్ట్‌కి, మార్క్సిస్ట్స్‌కి, రిలీజియస్ మైనారిటీస్ పొలిటికల్ లీడర్స్‌కి, వెస్టర్న్ ఎన్‌జీఓస్‌కి ఇది నచ్చదు. అయితే ప్రతి హిందువు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ధర్మ రక్షణ ద్వేషంగా మారకూడదు. అలా జరిగితే మనమే మన ఆత్మని కోల్పోతాం. హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటే హిందూ హృదయం కోల్పోకూడదు. మన శక్తి ద్వేషం, భయం, అజ్ఞానం కాదు. మన శక్తి సత్యం, సంస్కృతి, సంఖ్యాబలం, ఆత్మవిశ్వాసం. సనాతన ధర్మం ఎప్పుడూ నిన్ను నాశనం చేస్తా అనలేదు, నిన్ను మార్చేస్తా అనలేదు. మన ధర్మం ఎప్పుడూ అలా చెప్పదు. సత్యాన్ని వెతకమని మాత్రమే చెప్పింది. అందుకే నిజమైన పోరాటం మతాల మధ్య కాదు, మతోన్మాదం మీద చేయాలి. భారత్ బలంగా ఉండాలంటే హిందువులు మాత్రమే కాదు, దేశభక్తులు, ధర్మపరులంతా మతాలకు అతీతంగా ఒకే వైపు నిలబడాలి. మన శత్రువు మన పక్కింటి మనిషి కాదు. మన శత్రువు విదేశీ డబ్బుతో, ద్వేషంతో మనల్ని విడదీయాలనుకునే వ్యవస్థ. భారత్ నిలవాలి అంటే మన ధర్మం నిలవాలి. అలాగే భారతీయ ఐక్యత కూడా నిలవాలి. ఈ రెండూ విరుద్ధం కాదు. ఇవి ఒకే నాణానికి రెండు వైపులు. మన ధర్మం మనకు ధైర్యం ఇస్తుంది. మన దేశం మనకు దిశను చూపిస్తుంది. ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు ఏ శక్తి భారతదేశాన్ని కూల్చలేదు. ఇదే సనాతన ధర్మం యొక్క నిజమైన విజయం. ఇదే భారతదేశం యొక్క భవిష్యత్తు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.